హే గాయ్స్, వెల్కమ్ టు అరుణగిరి ఫుడ్స్. ఇవాళ మనం చాలా రుచికరమైన సింపుల్గా టేస్టీ అయిన గుత్తొంకాయ కూర ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సో వీడియో లోపలికి వెళ్ళకముందు మా అరుణగిరి ఫుడ్స్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసేసుకోండి. అరకిలో వెంకాయలు, 2 మీడియం సైజు ఉల్లిపాయలు, ధనియాలు, సోంపు, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు, టొమాటో, కొబ్బరికాయ సహం, గరం మసాలా, ఎల్లుల్లి, అల్లం, జీలకర్ర పౌడరు, జీడిపప్పు. ఇవి మనకు కావాల్సింది. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. కడాయి ముందుగా వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్నాక 4 స్పూన్ల నూనె వేసుకోవాలి. ఆ తర్వాత ఆ సోంపు, ధనియాలు కాసంత వేసుకొని, ఆ తర్వాత ఒక 7 నుండి 8 మిర్చీల దాకా వేసుకొని, ఆ తర్వాత ఎల్లుల్లి, అల్లం వేసుకొని బాగా వేయించుకోవాలి. వేయించుకున్నాక మన దగ్గర ఉన్న ఉల్లిపాయలు, కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని, ఆ తర్వాత కొంచెం కొబ్బరికాయలు వేసుకొని, ఆ ఉల్లిపాయలు బ్రౌనింగ్ అయ్యేంత వెయిట్ చేసి తర్వాత కొబ్బరికాయలు వేసుకోవాలి. కొబ్బరికాయలు వేసుకొని బాగా వేయించుకున్నాక టమాటాలు కొంచెం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఆ జీడిపప్పు ఉంది కదా, క్యాష్యూస్, ఆ జీడిపప్పు వేసుకుంటే ముద్ద చాలా తిక్కిగా పేస్టీగా సూపర్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు కాసంత గరం మసాలా వేసుకుందాం. ఆ తర్వాత కొంచెం పసుపు, ఆ తర్వాత కొంచెం జీలకర్ర పౌడరు, ఆ తర్వాత కొంచెం కారం చాలా చాలా తక్కువ వేసుకోండి, సరేనా? ఎందుకంటే ఆల్రెడీ మనం 7 నుంచి 8 పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి మనం స్పైసీనెస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు వేసుకున్నవన్నీ మీరు చూసేయండి. నేను ముందే చెప్పేసాను మీకు. దానికి ముందు మీకు ఒకటి చెప్తాను. మా అరుణగిరి ఫుడ్స్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ఇలాంటి గుత్తొంకాయలు కాదండి, వెరైటీ వంటకాలతో మేము మళ్ళీ మీ దగ్గరికి వస్తూ ఉంటాం. సో మర్చిపోకుండా కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని మొత్తం టింగ్ అది సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కానీ గట్టిగా లాగిపెట్టి కొట్టండి, సరే? ఇప్పుడు మొత్తం ఇవన్నీ కలిపేసుకున్నాక మనం కొంచెంసేపు వెయిట్ చేయాలంటే ఇప్పుడు చూసారా ఎంత బాగా స్టఫ్ కలిసిపోయినా. ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని మనం ఒక 5 to 10 మినిట్స్ దాకా వెయిట్ చేసుకొని అది తీసుకొని ఒక 10 to 15 మినిట్స్ దాకా దాన్ని మనం బాగా ఆరబెట్టుకోవాలి. ప్రస్తుతానికి మనం స్టవ్ ఆపేస్తున్నాం అనమాట. సో స్టవ్ ఆపేసుకున్నాక ఒక 10 to 15 మినిట్స్, ఎందుకంటే చాలా వేడిగా ఉంది కదా, మిక్సీలో వేసి మనం ఇప్పుడు ఒక పేస్ట్గా రుబ్బపోతున్నాం. సో ఒక 5 to 15 మినిట్స్ మిక్సీ జార్లో తీసేసుకొని వేసుకోండి. చూసేసరిగా మిక్సీ జార్లో మనం కంప్లీట్గా వేసుకున్నాం. ఇప్పుడు మనం ఒక మంచి తిక్కి పేస్ట్ అయిన ముద్ద రుబ్బుకుంటున్నాం అనమాట. మీరు కావాలంటే కొంచెం మీకు పేస్ట్గా రాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మన పేస్ట్ కూడా రెడీ అయిపోయింది. దీన్ని మనం కంప్లీట్గా మన వంకాయల్లో స్టఫ్ చేయబోతాం. ఆ వంకాయలో మొత్తంగా స్టఫ్ చేసేసి ఇప్పుడే మన మసాలా సీసాలైన గుత్తొంకాయ రెడీ అయిపోతుంది, చూసేయండి, ఓకేనా? సో ముందుగా అదే కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిందాక వెయిట్ చేయండి. వెయిట్ చేసాక మన స్టఫ్ చేసిన గుత్తొంకాయలు అలా పెడితే చూసారా ఆయిల్ ఎంత టపటప అంటుందో, సూపర్ టేస్టీ వస్తుందండి. డెఫినెట్గా ఆయిల్, ఆ గుత్తొంకాయ, ఆ గ్రేవీ అంతా కలిసి అన్నంలో కలుపుకొని తిన్నప్పుడు అప్ప అంతకు మించిన రుచి ఇంకేం లేదనిపిస్తుంది. అందుకేనేమో బ్రింజాల్ని రాజు అంటారు. సో అందుకోసం అన్ని గుత్తొంకాయలు మనం ఆయిల్లో పెట్టేసుకున్నాం కదా, ఆ తర్వాత మన గ్రేవీ ఇంకొంచెం మిగులుతుంది అనమాట. ఆ పేస్ట్ ఆ గుత్తొంకాయల మీద మొత్తం కంప్లీట్గా వేసేసుకొని ఆ గుత్తొంకాయ ఇంకా కొంచెం ఆ పేస్ట్ అనేది ఆ బౌల్లో ఉంటుంది. కొంచెం మనం ఒక హాఫ్ కప్ ఆఫ్ వాటర్ దాంట్లో కలుపుకొని ఆ గుత్తొంకాయ పైన కంప్లీట్గా వేసేసుకొని ఇప్పుడు మనం కొంచెం తర్వాత మూత పెట్టేసుకుంటామంట. మూత పెట్టేసుకున్నాక ఒక 5 మినిట్స్ అలాగా ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. 5 మినిట్స్ అలా ఉంచాక తీయండి, మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఎందుకంటే మనం ఉప్పు కారం మీకు సరిపోతే ఒకసారి టేస్ట్ చేయండి. టేస్ట్ చేసేసి మీకు ఉప్పు సరిపోతే ఇంకొంచెం ఉప్పు వేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ మూసేసుకొని ఈసారి ఒక మీడియం ఫ్లేమ్లో 15 మినిట్స్ ఉంచండి. చూసారా కలరు, గుత్తొంకాయ చూస్తుంటే అప్ప నోరు ఊరిపోతుందండి. ఇప్పుడు దీన్ని అన్నంలో వేసుకొని కలుపుకొని తింటే ఉంటుంది యమ్మీ టేస్టీ అంతే. సో ఇలాంటి మంచి వీడియోస్ కావాలంటే మా అరుణగిరి ఫుడ్స్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఇప్పుడు మనం ఈ గుత్తొంకాయని ఒక మంచి క్యూట్ బౌల్లో తీసేసుకుంటాం అనమాట. ఒక కొత్తిమీర వేసేసుకొని హాఫ్ చేసుకొని అయినా ఒక 5 మినిట్స్ ఉంచండి. అప్పుడు ఆ కొత్తిమీర ఫ్లేవర్ అనేది బాగా అంటుకుంటుంది. అంటుకున్నాక ఇప్పుడు చూసారా రెడీ అయిపోయింది. వావ్, అప్ప కలర్ చూసారా? సో ఇది అన్నం పెట్టుకొని పక్కన గుత్తొంకాయ పెట్టుకొని తింటే ఆ మజానే వేరండి. సో ఇది అనమాట ఇవాళ మన గుత్తొంకాయ వీడియో. సో ఈ వీడియోని మీరు చూసి నచ్చుంటే లైక్ చేయండి. మా అరుణగిరి ఫుడ్స్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి. మళ్ళీ కొత్త వీడియోతో వస్తాం. బాయ్.